వరంగల్ జిల్లాలోని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారుజామున అస్వస్థకు గురి కావడంతో హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్లో జాయిన్ అయినారు. వారు జరిగిపోయినట్టు ఉదాంతులు వచ్చినాయి, అది సత్యం కాదు. వారికి కార్డియాక్ అరెస్ట్ అయితే రివైవ్ అయినారు. సిటీ స్కాన్ మరియు ఇతర టెస్టులు చేస్తున్నాము. చేసిన తర్వాత ఆర్ఐసీకు షిఫ్ట్ చేస్తాము. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితికి వివరిస్తాను. మీకు కండిషన్ క్రిటికల్ గా ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నారు. వాళ్ళు క్రిటికల్ గా ఉంది, కానీ వారు బ్రతికే ఉన్నారు. చనిపోయినని ఉదంతులు వచ్చినాయి. దయచేసి మీరందరూ కాదు, క్రిటికల్ గా ఉన్నారు, ఆర్ఐసీలో ఉన్నారని విన్నవించండి. చెప్పండి మీరందరూ. వరంగల్ జిల్లాలోని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. తెల్లవారుజామున అస్వస్థకు గురి కావడంతో హుటాహుటిన హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఉదయం అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు హన్మకొండలోని రోహిణి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొదటగా అందరూ గుండెపోటు వచ్చింది, గుండెపోటుతో అస్వస్థకు గురైనట్టుగా భావించారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయనకు న్యూమోనియా సంబంధించినటువంటి ఇబ్బంది కారణంగా శరీరం సహకరించినట్టుగా డాక్టర్లు వెల్లడిస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను నమ్మవద్దు. హార్ట్ బీట్ వచ్చింది, గుండెపోటు గురైనప్పుడు కూడా తర్వాత సిపిఆర్ చేసి వైద్యులు హార్ట్ బీట్ వచ్చినట్టుగా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో రోహిణి హాస్పిటల్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, ఉద్యమకారులంతా అక్కడికి చేరుకున్నటువంటి ఆ పరిస్థితి. మరి కాసేపట్లోనే హన్మకొండకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించే విధంగా స్థానిక రాజకీయ పార్టీ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా హాస్పిటల్కు చేరుకున్నారు. ఇప్పటివరకైతే ఇంకా ట్రీట్మెంట్ కొనసాగుతూ కొంత క్రిటికల్ కండిషన్ ఉంది. ఇంకా క్లారిటీ వచ్చే వరకు కూడా ఎవరు సోషల్ మీడియాలో కావచ్చు, ఎవరైనా ఆ వదంతులు ప్రచారం చేయవద్దంటూ కూడా వైద్యులు అయితే సూచించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డికి అయితే రోహిణి హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే కొంత బాడీ సహకరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా ఆయన హార్ట్ బీట్ వచ్చి ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి డేంజర్ పరిస్థితులు అయితే లేవంటూ కూడా వైద్యులు చెప్పినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే రోహిణి హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బంది లేదు, సిపిఆర్ జరుగుతుంది, బాగానే ఉన్నారు, ఆ లంగ్స్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఉందని డాక్టర్లు చెప్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కొంత మెరుగైన ఆ చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించే అవకాశం ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఈ పెద్ద అవుట్ ఆఫ్ డేంజర్ అనే నేపథ్యంలో కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కొంత ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుని మొదటగా అంతా కూడా ఆ సీరియస్ కండిషన్ తో ఇబ్బందికరంగా ఉందంటూ కూడా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వదంతుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేత కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెంటనే వైద్యులు స్పందించి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ట్రీట్మెంట్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి సహకరిస్తున్నారు. కొంత హార్ట్ కు సంబంధించినటువంటి సమస్య పెద్దగా ఏం లేదు, కానీ లంగ్స్ కు సంబంధించినటువంటి ఆ సమస్య ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే బాడీ సహకరించినట్టు కూడా వైద్యులు చెప్పినటువంటి అయితే ఇప్పుడు హన్మకొండలోని హాస్పిటల్లో ఐసీలో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. పూర్తి ట్రీట్మెంట్ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇది ఏం చెప్పలేమని వైద్యులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి. The problem.